కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూర్తయింది. 20 మందితో కర్ణాటక కేబినెట్ ఏర్పాటు కానుంది. మంత్రివర్గంలోకి కొత్తగా 12 మందిని తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రైట్, కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూర్తయింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా బెంగళూరు ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తయింది. సో ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఏమనుందా? శంకరి, సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్ లో ఈ కేబినెట్ కొత్తగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కూడా 20 మందిని ఎంపిక చేసి కూడా మంత్రివర్గ విస్తరణ కోసం అది రాజ్భవన్ కు పంపడం జరిగింది. గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ చేత సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్భవన్ లోనే ఈ కార్యక్రమం ఉంటుంది. గత కొద్ది రోజులుగా కూడా కర్ణాటకలో ఈ కేబినెట్ విస్తరణ మీద తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒక రకమైన ఉత్కంఠ అనేది నెలకొంది. డికే శివకుమార్ సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత డికే శివకుమార్ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆ సమయంలోనే డికే శివకుమార్ తో పాటు కూడా 13 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల సీనియర్ నాయకులందరూ కూడా కొంత వారికి కేటాయించిన పోర్ట్ఫోలియోలు సరైనవి కేటాయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. రామలింగారెడ్డి, సీనియర్ నాయకులైన రామలింగారెడ్డి ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చి ఈ కేబినెట్ విస్తరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు సిద్ధరామయ్య గాని, మాజీ సీఎం సిద్ధరామయ్య గాని, సీఎం డికే శివకుమార్ గాని అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్న సమయంలోనే అనేక మంది నాయకులందరూ కూడా కేబినెట్ లో చోటుగా దక్కించుకునేందుకు అక్కడ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందులో సీనియర్ నాయకులకు మంత్రి పదవులు కేటాయిస్తూనే ఇప్పటి వరకు మంత్రులుగా చేయని వారికి కూడా పదవులు కేటాయించాలని చెప్పి భావించడంతో 12 మంది కొత్త వారిని తీసుకోక 20 మందిలో 8 మంది ఇప్పటికే మంత్రులుగా చేసిన వారికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో లక్ష్మీ హెబ్బాల్కర్ మహిళకు అవకాశం కల్పించారు. అయితే ఈసారి కొత్తగా కూడా గాయత్రి అనే ఒక మహిళకు మాత్రమే కేబినెట్ లో చోటు దక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. శంకర్, థ్యాంక్ యూ రిత్విక్.